బాగున్నారా? ఏం చేస్తున్నారు? రోజుకొక వంట మేము చేసుకుంటూ మీకు చూపెడుతున్నాం, మేము తింటున్నాం. అలాగే మన చిన్న పిల్లల కోసం మనం బయట వెళ్తే హోటల్స్కి వాటికి వెళ్తే క్రిస్పీ వెజిటేబుల్ అని ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా, అది మనం ఈరోజు మన ఇంట్లోనే చేసుకొని తింటే ఎలా ఉంటుందో చెప్తాను. దానికి ఎక్కువ సామాన్లు అవసరం లేదండి. మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అది. దీనికి కావాల్సింది ఏంటంటే పొటాటో ఒకటండి, ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి. మీకు కావాల్సిన అన్ని వెజిటేబుల్ తీసుకోండి. ఇలా ఈ సైజులో ఇలా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఇదేమో మనకు స్వీట్ కార్న్ అండి, బేబీ కార్న్. ఇది ఇందులో ఫైబర్ చాలా ఉంటుంది మనకి. ఇది కూడా మన వంటికి చాలా మంచిది. ఫైబర్ ఏదైనా స్టమక్ అప్సెట్ ఉన్న వాళ్ళకి, కొద్దిగా స్టూల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఫైబర్ చాలా అవసరం అండి. షుగర్ పేషెంట్ వాళ్ళ అలాంటి వాళ్ళకి, బీపీ అలాంటివి ఉన్న వాళ్ళకి కూడా ఫైబర్ ఎంతో మంచిది. ఈ ఫైబర్ ఎక్కువగా ఇందులో ఉంటుంది బేబీ కార్న్లో. ఇది బేబీ కార్న్ అండి. క్యాప్సికమ్, క్యారెట్ మీకు తెలిసిన ఐటమ్స్ ఏనండి. ఇది వెజిటేబుల్స్. దీనికి కొద్దిగా బియ్యం పిండి అండి, కొద్దిగా మిరియాల పౌడరు, కారపొడి, కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి, కొద్దిగా మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా శనగపిండి, టేస్ట్ కొద్దిగా. ఇదేమో అల్లం వెల్లుల్లి కొద్దిగా. దీన్ని ఎలా చేస్తామంటే ఇలాంటి ఒక బౌల్ తీసుకొని అన్నీ ఇందులో వేసుకుందామండి. వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేసుకోండి. దీనికి క్రిస్పీ వెజిటేబుల్కి ఏంటంటే కొద్దిగా ఇలా పొడుగ్గా కోసుకోవాలండి. ఏదైనాను బాగుంటుంది, ఇలా వేగుతున్నప్పుడు బాగుంటుంది. ఒక 1 స్పూన్ అంతా అల్లం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కార్న్ఫ్లోర్ అండి, ఒక 1.5 స్పూను. ఇది బైండింగ్ కోసం అండి. ఇవి కొద్దిగా శనగపిండి, ఇది కూడా 1.5 స్పూన్ అంత ఉంటుందండి. ఇది మైదా అండి, కొద్దిగా 1.5 స్పూన్. ఇది బైండింగ్ పర్పస్ ఇవి వాడతామండి. వెజిటేబుల్ అన్నీ క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి 2 స్పూన్లు తీసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అంతా మిరియాలండి. కారం కూడా తక్కువ పడుతుంది. పచ్చిమిరపకాయలు తీసుకున్నాము, మన అది మిరియాల పొడి తీసుకున్నాము. మెయిన్ అండి జీలకర్ర పౌడర్. హోటల్ టేస్ట్ రావాలంటే మనకి జీలకర్ర పౌడర్. ఈ జీలకర్ర పౌడర్ ఉంటే ఎన్ని వంటలైనా చేసుకోవచ్చండి. దీన్ని నేను ఇప్పుడు కలిపి చూపెడతాను. ముందుగా మనం నూనె వేడి చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఇది ఇప్పుడు కలుపుకుందాము. నీళ్ళు జల్లేసి ముద్దలాగా చేయకండి, కొద్దిగా పొడి పొడిగా కలవాలి. ఈ పిండ్లన్నీ దీనికి బైండింగ్ పర్పస్ పనికి వస్తుందండి. దీనికి ఎక్కువ పిండ్లు ఏం పట్టవు. ఈ వెజిటేబుల్ వెట్టగా ఉంటుంది కదా, ఆ నూనె నీళ్ళు సరిపోతుంది. కొద్దిగా కావాలి ఇంకా లిక్విడ్ అంటే కొద్దిగా నీళ్ళు చల్లేసుకోండి. ఈ మసాలా ఇలా దీనికి కోటింగ్గా రావాలండి. ఇందులో ఇంకా ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర అవైలబుల్ లేదు. క్యాబేజ్ కూడా పొడిగా కోసుకొని వేసుకోవచ్చండి. ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు.
ఇలా కలిపేసుకోవాలండి. ఉన్నాం కదండి, కొద్దిగా ఉప్పు కూడా చూసుకోండి మీరు. నేనైతే ఇందాక చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు ఇలా తీసుకొని తుళ్ళకుండా కొద్దిగా దూరంగా ఉండండి. ఇలా అయిపోగానే తీసేయాలండి. క్రిస్పీగా రావాలండి. వెజిటేబుల్కి ఎక్కువ డామినేటింగ్గా పిండి పెట్టకూడదు. దీనికి ఇలా క్రిస్పీగా రావాలి వెజిటేబులే అంటే మన పిల్లలకి కూడా కొద్దిగా వెజిటేబుల్ కనిపిస్తుంటే అట్రాక్టివ్గా ఉంటుంది. అందులో డీప్ ఫ్రై చేసినవి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా తీసేసుకుందామండి. మళ్ళీ ఇవి కొద్దిగా ఇంకో రౌండ్ వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వెజిటేబుల్స్. తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ మందు. అన్నీ వేసుకొని ఇలా వేపేసుకోవటమేనండి. పుదీనా చట్నీ కానీ చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో వెజిటేబుల్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టేయండి. ప్రిజర్వేటివ్ మనకి సాసులు అలాంటివి ఉంటాయి కదండి, అవి వాడకండి. ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకి ఏదో మనకు వచ్చిన విధంగా చేసి పెట్టేయండి. వేగుతున్నాయండి. తొందరగా అయిపోతుందండి ఇలాంటివి. మనం కొన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతాయి. వేగిపోవటము, మనం డిన్నర్ టైంలో స్నాక్స్ లాగా సైడ్ డిష్గా పెట్టుకున్నా బాగుంటాయండి. క్రిస్పీ వెజిటేబుల్స్ చాలా బాగుంటాయి. అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు అన్నీ మనం డిష్ అవుట్ చేసుకున్నాము. ఇలా తీసేసుకొని ఇది ఆపేసుకున్నామండి. ఇలా క్రిస్పీ వెజిటేబుల్ చేసుకొని మీరు పిల్లలతో బాగా ఎంజాయ్ చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. మన దాంట్లో చాలామంది కూరగాయలు తినము, అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు అనే వాళ్ళకి ఇది మంచి టిప్ అండి. మీరు ఇది అంతా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. క్రిస్పీ వెజిటేబుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నాకు ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ చూసినందుకు.